అధ్యక్ష ఇక అధ్యక్ష ఇంకా చెప్తుంటారు అధ్యక్ష, మేము చాలా రెవెన్యూ డెఫిసిట్స్లో మేము గత ప్రభుత్వం వెళ్ళిపోయిందని చెప్తుంటారు అధ్యక్ష. హిస్టారికల్గా చూసుకుంటే అధ్యక్ష ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 1993 నుంచి 2025 వరకు చూసుకుంటే అధ్యక్ష, ఒక్కసారి కనుక మీరు హిస్టరీ చూస్తారని అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరిపాలన చేసినా సరే, ఐఎమ్ టెలింగ్ యూ విత్ డేటా, ఎప్పుడు పరిపాలన చేసినా సరే ఆయన రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసం ప్రతిసారి బారో చేశారు అధ్యక్ష. అది 1994 నుంచి 2004 వరకు 10 years బారో చేశారు అధ్యక్ష. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు బారో చేశారు అధ్యక్ష. ఏ గవర్నమెంట్ బారో లేకుండా ఉండదుగా చెప్తాను అధ్యక్ష, ఎంత చేశారో కూడా చెప్తాను అధ్యక్ష. ఇది కావాలంటే గౌరవ సభ్యులు చెప్తారు. అదేవిధంగా అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష వీళ్ళు చెప్తుంటారు అధ్యక్ష, మరి ఇప్పుడు ప్రజెంట్ 2 minutes అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ బడ్జెట్ గురించి 3,22,000 కోట్లతోటి బడ్జెట్ పెట్టారు అధ్యక్ష. సూపర్ డూపర్ బడ్జెట్ అధ్యక్ష, బాహుబలి టైప్లో బడ్జెట్ పెట్టారు. మంచిది అధ్యక్ష, మీకు చాలా ప్రామిసెస్ ఉండొచ్చి చేయొచ్చు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, ఈ ద్రవ్య లోటు, ఈ ఫిస్కల్ డెఫిసిట్ ఎలాగా మీరు పూర్తి చేస్తారు? సుమారు 80,000 కోట్ల రూపాయలని ద్రవ్య లోటు పెట్టారు అధ్యక్ష, ఫిస్కల్ డెఫిసిట్ పెట్టారు అధ్యక్ష. ఈ 80,000 కోట్ల రూపాయలని ఏదన్నా సరే మన ఇన్కము ఎక్స్పెండిచరు మ్యాచ్ అవ్వాలి అధ్యక్ష. కానీ ఇక్కడ వచ్చేది ఏంటంటే మనకు అధ్యక్ష, మనకి ఏదన్నా ఒక 100 రూపాయల ఆదాయం వస్తే 150 రూపాయలు ఖర్చు చేస్తే ఆ 50 రూపాయలు 5 ఖర్చన్నా తగ్గించాలి, లేదా మనం ఆదాయాన్ని పెంచాలి అధ్యక్ష. కానీ ఈ గ్యాప్ వచ్చి 80,000 కోట్ల అధ్యక్ష. మరి 80,000 కోట్ల రూపాయలు ఏ విధంగా గ్యాప్ ఫిల్ చేస్తారు అధ్యక్ష? ఒకటి అధ్యక్ష, ఒకటి ఓన్ ట్యాక్సెస్ అధ్యక్ష, 2 ఆఫ్లైన్ ట్యాక్సెస్ అధ్యక్ష, దాన్ని నాన్ ట్యాక్సెస్ అంటారు అధ్యక్ష. ఓన్ ట్యాక్సెస్ కింద వీళ్ళు చెప్పింది ఎంత అధ్యక్ష? 14,000 కోట్లు చెప్పారు అధ్యక్ష, 14,000 కోట్ల రూపాయలు. అలాగే నాన్ ట్యాక్సెస్ కింద రెవెన్యూ కింద 12,000 కోట్లు చెప్పారు అధ్యక్ష. ఇంకా వాళ్ళు ఏం చెప్తారు అధ్యక్ష? కేంద్రం నుంచి ఆదాయం వస్తుంది, ఆదాయంతో ఈ 80,000 కోట్ల రూపాయలు తీరుస్తా అని చెప్తున్నారు అధ్యక్ష. ఇది సాధ్యమా అధ్యక్ష? అధ్యక్ష ఏదన్నా సరే ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అధ్యక్ష, నాన్ ట్యాక్సెస్ రెవెన్యూ ఎలా ఉంటుంది ఎలా పెరగాలి అధ్యక్ష? ఒకటి ప్రభుత్వ ఆస్తులు అమ్మాలి అధ్యక్ష. మరి ప్రభుత్వ ఆస్తులు అమ్ముతారా, లేకపోతే తాకట్టు పెడతారా, లేకపోతే ఏదైతే మీరు పథకాల కింద డబ్బులు పెట్టారో, లేకపోతే తలకాయల్ని తగ్గిస్తారా? మీరు పెట్టిన డబ్బులు ఖర్చు చేయాలని చెప్పాలి కదా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ట్యాక్స్ రెవెన్యూస్ అధ్యక్ష 14,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఒకటి ఈ 14,000 కోట్లు మీట్ అవ్వాలంటే ఒకటి ప్రజలపైన ట్యాక్స్ అన్న వేయాలి అధ్యక్ష, లేదా జీడిపి అన్న పెరగాలి అధ్యక్ష. జీడిపి ఆదాయం ఎలా పెరుగుతుంది అధ్యక్ష? మళ్ళీ సంపద సృష్టిస్తారని చెప్పి మళ్ళీ ఇటు వస్తారు అధ్యక్ష. అధ్యక్ష ఈ 80,000 కోట్ల రూపాయలు ఫిస్కల్ డెఫిసిట్ తోటి మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏమంటారు అధ్యక్ష? ఈ బడ్జెట్లో అసలు స్టేట్కి రుణ సహకరణ సామర్థ్యం 0కి పడిపోయింది అని చెప్తారు అధ్యక్ష. మరి ఇది ఎలా మ్యాచ్ అవుతుంది అధ్యక్ష? నాకైతే అర్థం కదా అధ్యక్ష. అయితే ఈ 1,00,000 కోట్లు అప్పులు చేసి, ఈ భారీగా అప్పులు చేసి తీరా చూస్తే దేన్ని తీసుకొచ్చారు అధ్యక్ష? అది ఎక్కడ స్పెండ్ చేస్తున్నారో చెప్పరు అధ్యక్ష. పోనీ వెల్ఫేర్